అప్పనంగా వచ్చే డబ్బు ఎవరికి చేదు చెప్పండి. కష్టపడకుండానే లక్షలకు లక్షలు వస్తాయంటే ఎవరైనా కాస్త టెంప్ట్ అవ్వాల్సిందే. సరిగ్గా ఇదే వీక్నెస్ను క్యాష్ చేసుకున్నారో ఇద్దరు కిలాడీలు. రాత్రికి రాత్రే కోటీశ్వర్లను చేస్తామంటూ వల విసిరారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు గ్యారెంటీ అంటూ నమ్మించారు. ఆ మాయగాళ్ల తీయని మాటలు నమ్మిన జనం తమ కష్టార్జితమంతా గుడ్డిగా వాళ్ళ చేతుల్లో పెట్టారు. తీరా మోసపోయామని తెలుసుకుని పోలీసులను సంప్రదించారు. ఇంతకీ ఏం జరిగింది? అమాయకులను బురిడీ కొట్టించిన ఆ కేటుగాళ్ళెవరు? ప్రస్తుతం ప్రతి మోసానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వేదికలవుతున్నాయి. కొందరు కేటుగాళ్లు అమాయకుల అత్యాశను ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు. పోలీసులు స్టాక్ మార్కెట్ మోసాల గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా చాలా మంది అమాయకులు మోసపోతున్నారు. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ అమాయకుల నుంచి 1,20,00,000 వసూలు చేసిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు. ఉట్నూర్ నవోదయ నగర్ లక్కారం గ్రామానికి చెందిన సయ్యద్ జావీద్, ఘనపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే రెండింతల లాభాలు వస్తాయని పలువురిని నమ్మించారు. యాప్ ద్వారా లాభాలు వస్తున్నాయని నకిలీ లెక్కలు చూపి 25 మంది నుంచి ఏకంగా 1,20,00,000 కాజేశారు. షేక్ జావేద్ ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 25 మెంబర్స్ ఇప్పటివరకు మనకు తెలిసిన మన జిల్లా చెందిన 25 మెంబర్స్తో ఇతను స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రాడ్ చేశారు. దాదాపు 1,20,00,000 డబ్బు ఇతను వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి మోసం చేశారు. అన్ని డబ్బు ఇతను సొంత దానికోసం వాడుకున్నారు. వాళ్ళకి ఏమైనా యాప్ చూపించి దాని పేరుతో ఒక యాప్ చూపించి దట్ మీకు డబ్బు ఎక్కువ వస్తాయి వాళ్ళకి ఆశ చూపించి 1,20,00,000 కలెక్ట్ చేశారు. నిందితులు బాధితుల నుంచి సేకరించిన డబ్బుతో ఇళ్లు, ప్లాట్లు కొనుగోళ్లు చేశారు. నేరగాళ్ల మోసాన్ని గ్రహించిన మనోజ్ కుమార్ ఉట్నూరుకు చెందిన ఓ స్థానికుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల దగ్గర నుంచి 3 మొబైల్ ఫోన్లు, బ్యాంక్ పాస్బుక్లు, అలాగే ఖాళీ స్థలాలు, ఇళ్లకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది కాకుండా ఈ డబ్బుతో ఇతను 2 ప్లాట్స్ ఆదిలాబాద్లో కొన్నారు, 2 హౌసెస్ ఉట్నూరులో కొన్నారు. ఇతనికి హెల్ప్ చేసిన ఒక పర్సన్ కొత్తపల్లి గంగాధర్, ఇతను ఉట్నూరు చెందిన ఇతను కూడా ఇతనికి హెల్ప్ చేశారు పీపుల్ కలెక్ట్ చేయడానికి, డబ్బు కలెక్ట్ చేయడానికి. అతను కూడా 2 ప్లాట్స్, ఒక ఉత్తునూరులో ఒక జన్నారంలో ఇతను కూడా కొన్నారు. ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం సీజ్ చేసాము. ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టుకి రిక్వెస్ట్ చేసి దీనికి సీజ్ చేసి ఆక్షన్ చేసి కూడా బాధితులకి ఏమైనా డబ్బు ఉంటే అది కూడా కోర్టు ద్వారా మనం అప్లై చేస్తాము. సో దట్ జనాలకి డబ్బు కూడా వీళ్ళకి రిటర్న్ వస్తాయి. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలనే అత్యాశకు పోతే అసలుకే ఎసరు వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సులభంగా డబ్బు వస్తుందంటే నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఏమైనా మీకు స్టాక్ మార్కెట్, ఈ క్రిప్టో కరెన్సీ నేను ఇప్పిస్తాను, మీకు డబ్బు ఎక్కువ వస్తుంది, ఆశ పడకండి, అన్నీ మోసం ఉంటాయి. దయచేసి ఆన్లైన్ అన్ని చూసి కరెక్ట్ ఏంటి, తప్పు ఏంటి, లేకపోతే దీనికి బ్యాంక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దాని బ్యాంక్లో పోయి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే మనం సేఫ్ ఉంటాము. ఇట్లయినా మన హార్డ్ ఎర్న్డ్ మనీ వేస్ట్ కాకూడదు ఉంటుంది. అధిక లాభాల పేరుతో ఆశ చూపే మోసాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.